హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. 5 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 8 తమలపాకులు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలి. బాండీలో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిపోయింది. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలి. 2 బాగా వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టమోటాలను బాగా వేయించుకోవాలి. కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఆకులని ఇందులో వేసుకోవాలి. ఇది ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఆకులు త్వరగా మగ్గిపోతాయి. ఈ తమలపాకులు చాలామంది తినరు. ఈ తమలపాకులు తినటం వల్ల కాల్షియం వస్తుంది, కఫము తగ్గుతుందన్నమాట. ఈ తమలపాకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తమలపాకులతో పాటు టమోటాలు ఎందుకు వేసానంటే ఈ టమోటాలు వేయటం వల్ల ఇవి కొంచెము ఘాటుగా ఉంటాయి కదా, ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. అయితే మనము ఈ టమోటాలే కాకుండా కొబ్బరి అయినా వేసుకోవచ్చు, సొరకాయ అయినా వేసుకోవచ్చు, బీరకాయ అయినా వేసుకోవచ్చు. ఏవైనా వేసుకొని ఈ తమలపాకులు యాడ్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. కడిగి కొంచెము చింతపండు 4-5 రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు 4 ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఎల్లిపాయ రెబ్బలు అన్నమాట. ఇక మొత్తం అంతా బాగా మగ్గిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు, పోపు గింజలు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ బాగా మిక్సీలో వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేయించుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మిక్సీలో వేసేయాలి. కాస్త బెల్లం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అవసరం లేకపోతే బెల్లము స్కిప్ చేసేసుకోండి. ఇవ్వండి, మిక్సీ వేసేసాను. టేస్ట్ కూడా సరిపోయింది. అంతా చూసుకున్నానండి. ఇక మనము నైవేద్యాలకైతే టేస్ట్ చూడకూడదు, కానీ మనం మామూలుగా తింటానికి కాబట్టి టేస్ట్ చూశాను. చాలా టేస్ట్గా ఉందండి. ఇది ఇంకా పోపు వేసేయటమే. ఇందులో ఇలా పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరిగా పోపు వేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.